ఓలా ఊబర్లో బండ్లు నడిపిస్తున్నారు. వాళ్ళకు ఒక్కొక్కసారి నరకం అవుతుంది సార్. మీరు రేవంత్ రెడ్డి గారు వేరే వేషం వేసి, ముస్లోడ్ వేషం ఏదైనా వేషం వేసి, ఒకసారి మీరు కారులో కానీ ఆటోలో కానీ నాంపల్లి నుంచి జీవీకే మాల్ దగ్గర మీరు రాండి, ఒక బండి తీసుకొని రాండి. మీరు లేకుంటే ఆటో ఏదైనా ట్యాక్సీ బుకింగ్ చేసి రాండి. ఆ డ్రైవర్కి ఏం కష్టం అనేది మీకు తెలుస్తుంది. నరకం అవుతుందండి. ఒకసారి కలచ్ బ్రేక్ అవుతుంది, కలచ్ ప్లేట్ పోతుంది, ఇంజన్ పోతుంది, మళ్ళీ ఏసీలో రావాలి, పొల్యూషన్ చాలా ఉన్నాయి. వాళ్ళ కష్టాలు చూడండి సార్. మీరు దయచేసి వాళ్ళకు కొద్దిగా సాయం కాస్త కుస్త చేయండి. మీ దగ్గర రామంటే నేను వస్తాను. మీరు పెద్ద మనుషులు, మీరు రాలేకుంటే కానీ నేను వస్తాను. దానికి ఆ 10 crores నేను హామీ ఉంటాను. వాళ్ళు ఫైనాన్షియల్గా తీసుకున్న తర్వాత కట్టలేకుంటే ఆ పైసలకి నేను హామీ ఉంటాను. నా ప్రాణంలో పురాణం పోయినంత కాలము నేను ట్యాక్సీ వాళ్ళతోనే ఉంటాను, ట్యాక్సీ వాళ్ళతోనే బతుకుతాను, ట్యాక్సీ వాళ్ళతోనే చేస్తాను. ఇది నా ఉద్దేశం ఉంది. వీళ్ళకి మంచిగా చూసుకోండి సార్. మనం వచ్చేది కూడా మంచిగా అవుతుంది. నేను చెప్తున్నాను, నా మాట ఇది ఉంది. ఆటో వాళ్ళకు ఈ సబ్సిడీ ఇవ్వండి, కారు వాళ్ళకు ఈ సబ్సిడీ ఇవ్వండి. 15 సంవత్సరాల బండి తీసేయాలి, తప్పకుండా తీసేయాలి. ఇది పెట్రోల్ ఉండని, డీజిల్ ఉండని, ఏదైనా ఉండని. ఎందుకంటే కొన్ని బండ్లు మంచిగా ఉండేది, దానికి మళ్ళీ 5 years ఇస్తున్నారు కదా మీరు. ఆ లైఫ్ ట్యాక్స్లో 15 years ఇస్తున్నారు మీరు. 1,00,000 రూపాయలు సబ్సిడీలో ఇస్తాను. ఒకరికి ఒక చూపు అది చూడకండి దయచేసి. నా మాట అయినండి. కనీసం వాళ్ళ దగ్గర 40-50% ఉండాలి. సబ్సిడీలో పాల ఆటన వడ్డీలాగా ఇస్తే నేను పాల వడ్డీలాగా మీరు చేయండి. ఫైనాన్స్ చేయండి. మనిషి మీద బార్ ఉండాలి. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాం. కూర్చుంటే కొండలు కూడా అయిపోతాయి. నా ఉద్దేశం అది. ఎలక్ట్రానిక్ ఆటోలకి సబ్సిడీ ఇవ్వండి. ఆ డీజిల్ ఆటోలకు ఎంతమంది తీస్తున్నారు అంతమందిని ఒక వాలంటీర్ని పెట్టేసి, మనం ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎన్ని లక్షల ఆటోలు, మన 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 డిస్టిక్లు ఉన్నారు. అది వద్దు. మనం ఈ సిటీలోన మనం క్యాచ్ చేయాల్సింది. సిటీలో ఉన్న ఆటో వాళ్ళకి అది సబ్సిడీ. మళ్ళీ డిస్టిక్లో రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాదు. ఓన్లీ సిటీలో ఎన్ని ఆటోలు వస్తున్నాయి ఆ బయట మనం ఒకసారి టీవీలో కానీ ఏదన్నా కానీ అనౌన్స్మెంట్ చేస్తే ప్రశాంతంగా చేద్దాం. ఒకటేసారి డీజిల్ బండ్లు తీసిస్తాను, రింగ్ రోడ్లో పోవాలి, అది పోవాలి, అది జరిగే పని కాదు. మెల్లమెల్లగా మీరు ఏం చేయాలంటే దానికి ఒక 6 months లేకుంటే 5 years, 5 నెలలు 6 నెలలు టైం ఇస్తారు. 5-6 నెలల్లో మీరు బండ్లు అమ్ముకోండి. ఎందుకంటే రేటు గిట్టుబాటు అవగా తొందరలో అమ్మేసి వచ్చి రావడం అది పద్ధతి కాదు. అక్కడ ఏముంది ఆ పైసలు ఏమొచ్చిందో అక్కడ చూపిస్తే ఆ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చిస్తే మనం సబ్సిడీ లాగా వాళ్ళకు ఆటన వడ్డీలాగా, పాల వడ్డీ కాదు ఆటన వడ్డీలాగా చేసి ఇచ్చేస్తారు. నెలకు 5,000-6,000 కట్టేది ఉంటుంది. ప్రశాంతంగా కట్టుకుంటారు. మంచిగా ఆధార్ కార్డు అది ఇది చూసి మీరు ఇవ్వండి. నాకు కూడా వద్దు. 10 crores తీసుకుని నేనేమంటే ట్యాక్సీ వాళ్ళకి చెప్తున్నాను. నేను నా ట్యాక్సీ వాళ్ళ గురించి చెప్తున్నాను. 10 crores ఇస్తే ఒక 4-5 లక్షల రూపాయలు ఫైనాన్స్ ఆటన వడ్డీలాగా ఇచ్చేస్తే వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. ఎందుకంటే 2 రూపాయలాగా ₹1.5 వడ్డీ పడితే 4 లక్షలకి 6,000 అవుతుంది. పాల అయితే 1,500 అవుతుంది. 1,500 ప్రశాంతంగా చేస్తారు, కట్టుకుంటారు. దానికి 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు లైఫ్ ట్యాక్స్ తీసుకోండి. మీరు తీసుకొని గ్రీన్ ట్యాక్స్ ఇవ్వండి. ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటారు, అది 50,000 పోతాయి, ₹1,00,000 పోతుంది, ఇది ఎందుకులే అని వాళ్ళే ఫైనాన్షియల్కి లోకల్గా వచ్చేస్తారు. ఆ పని చేయండి. గ్రీన్ ట్యాక్స్ తీసుకొని మామూలు నామినీ టెక్స్ తీసుకొని 5,000 తీసుకొని చేస్తే మళ్ళీ చేసుకుంటారు వాళ్ళు. 10 లక్షల బండి హ్యాపీగా జర్నీ చేస్తారు, హ్యాపీగా తిరుగుతారు. మళ్ళీ పొల్యూషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. 15 years ఓల్డ్ బండ్లు నేను బంద్ చేయాలనుకుంటున్నాను. ఎవరిది మంచి పాయింట్ కండిషన్ ఉంటే బండి షోరూమ్ సర్టిఫికేట్ తీసుకువచ్చేసి వాళ్ళు కరెక్ట్ ఉన్నానంటే అప్పుడు నేను ఆయనకి ఫిట్నెస్ చేస్తాను. ఏ విధంగా చేస్తున్నానంటే 5 years తీసుకుంటే 5 years లైఫ్ టెస్ట్ కట్టాల్సింది. మీరు 15 years లైఫ్ టెస్ట్ కట్టారు కదా. ఒక ఇంట్లో 15 సంవత్సరాలది రెంట్ ఇచ్చారు. మీరు 15 సంవత్సరాలు రెంట్ అయిపోయింది మీది, మీరు క్లోజ్. మళ్ళీ 5 years కావాలంటే మీరు రీఎంట్రీ అంటారు. దాన్ని రీఎంట్రీ అంటే టర్నింగ్ అంటారు. టర్నింగ్ అంటే ఈ బండి నాది మంచిగా ఉంది, చాలా బాగుంది, నేను ఎంతన్నా కట్టగలంటే మీరు కట్టుకోండి. 5 years లైఫ్ టెస్ట్ తీసుకొని మీరు కట్టండి. ఇట్లా రెవెన్యూగా మనకు కూడా మారుస్తుంది. 10 లక్షల రూపాయల ఉన్న బండ్లకు మీరు 2,000-3,000 ఏదో తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జ్.
10 లక్షల తర్వాత దానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెంచేయండి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. 20-30 లక్షలు తీసుకునేవాడు 5,000 10,000కి వరి అవ్వడు. ఎక్కడో పోతున్నాయి పైసలు. మన ఇండియాలో ఎన్ని పైసలు ఉన్నాయంటే మస్తు పైసలు ఉన్నాయి. పని చేసేవాడికి మైండ్ ఉండాలి, కానీ ఒక సిస్టమేటిక్గా చేయాలి. ఫైల్ కరెక్ట్ ఉండాలి, మాట కరెక్ట్ ఉండాలి, ఏదైనా టైమింగ్ కరెక్ట్ ఉండాలి. మన సార్ది టైమింగ్ కరెక్ట్ ఉంది, రేవంత్ రెడ్డి గారి సార్ది చాలా బాగుంది. రేవంత్ అన్నది టైమింగ్ కరెక్ట్ ఉంది, సీఎం అయిపోయాడు. ఇట్లాగే అందరూ మంచిగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా రేవంత్ అన్న సీఎం కానీ పిఎం కూడా అయితే ప్రాబ్లం లేదు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారము, సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు జాబ్లు అవకాశాలు లేదని మీరు దయచేసి ఇంట్లో కూర్చోకండి. యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు చూడకండి, టైం వేస్ట్ చేయకండి. దయచేసి నా మాట వింటున్నాను. 2-3 lakhs ఉంటే కూడా మీకు నేను బండి కొనిపించి ఓలా ఉబెర్ రాబిట్లు కూడా పెట్టించి ఆ జాబ్ అవకాశాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు తొందర రాండి. మీరు ఏం టెన్షన్ పడకండి. ఈ హైదరాబాద్ తెలంగాణ అంటే వజ్రం కన్నా ఇంకొకటి వజ్రాలకైనా అసలు అద్భుతమైనది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆకలి తిండి సావరు. ఎవరికి వచ్చినా, మంచోనికి వచ్చినా చెడ్డనికి వచ్చినా కడుపు నిండికిపోతుంది. తెలంగాణ వాతావరణమే అట్లా. ఇది ఒక ప్రేమ నగరం. ఈ ప్రేమించుకుంటూనే పోతేనే మనకు మంచిగా ఉంటుంది. అందరితోటి మంచిగా మాట్లాడండి, చాలా అద్భుతంగా మాట్లాడండి. అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన నమస్తే రేవంత్ రెడ్డి గారు సార్కి నమస్తే. సార్ నాకు 20-30 సంవత్సరాల ఫ్రెండ్, కానీ ఇప్పుడు నేను కలవలేకపోతున్నాను. మీరు కూడా కలవలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరికి టైం లేకుండా అయిపోయింది. దయచేసి నాకు ఒక 10 కోట్ల రూపాయలు ఆర్థిక ప్రభుత్వం సహాయం ఆ టెక్సీ వాళ్ళకి చేస్తే ఒక 100-200 మందికి వాళ్ళు 1,00,000-1,50,000 తీసుకొచ్చేసి నా దగ్గరికి వస్తున్నారు బిజినెస్ చేయడానికి. మన ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు. వాళ్ళకు ఒక 5-6 లక్షల రూపాయలు పాల వడ్డీలాగా చేయండి, ఆటన వడ్డీలాగా చేయండి. పాల వడ్డీకి రైతులకి ఇస్తున్నారు. కొద్దిగా ఈ కూడా పెద్ద రైతు సంఘమే ఇది మన టెక్సీ వాళ్ళకి. రేవంత్ అన్న, నేను ఒకటే మాట చెప్తున్నాను. మన 4 కోట్ల జనాభాలకి, రైతులకు, అందరికీ అభివృద్ధి చేయాలనుకుంటే, పొల్యూషన్ రాకూడదంటే ఒక పని చేయన్న. డీజిల్ బండ్లు తీస్తారు వాళ్ళకు సబ్సిడీ లెక్కలాగా సిఎన్జి గ్యాస్ బండ్లు వాళ్లకు సబ్సిడీ లాగా ఒక 4-5 లక్షల రూపాయలు నువ్వు ఫైనాన్షియల్గా ఆర్థిక పరిస్థితి దిగజారి ఉంది, వాళ్ళకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఒకరు డీజిల్ బండ్లు అమ్ముకొని సిఎన్జి గ్యాస్ బండ్లు తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు పొల్యూషన్ కూడా తగ్గుతుంది. మన సిటీలో పొల్యూషన్ ఉండదు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఒకటిసారి అన్నీ తీయమంటే అది సాధ్యం కాదు. రోగం వస్తే ఒకసారి రాదు, మెల్లమెల్లంగా రోగం వస్తుంది. ఈ రోగం పోవాలంటే మెల్లమెల్లంగా పోతుంది. ఒకటేసారి రాదు, ఒకటేసారి పోదు. అందుకే రోగం అంటే నేను ఒక రోగంలాగా మాట్లాడినాను. ఈ రోగం పొల్యూషన్ రోగం. ఎప్పటి నుంచో ఇది పొల్యూషన్ నడుస్తూనే ఉంది. దానికి ఒకటిసారిగా మనము ఇది తీసేయాలి, అది తీసేయాలంటే అది ఒక లెక్క కాదు. ఆ లెక్కకు ఒక చిన్న లెక్క ఉంటుంది. ఆ లెక్కకు మీరు ఏం చేయాలంటే, కొన్ని డీజిల్ బండ్లు ఉన్నాయి, 15 years ఓల్డ్ బండ్లు ఉన్నాయి కదా, అది డీజిల్ బండ్లు ఫస్ట్ తీసేయమనండి. అది తీసేస్తే కాస్త కుస్తా పొల్యూషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మళ్ళీ దాని తర్వాత డీజిల్ బండ్లు కూడా ఏది నడవాలి, ఏది నడవకూడదు, ప్రతి చోట్ల ఒక పాయింట్ పెట్టండి. మీరు బంద్ చేయమని డీజిల్ ఆటోలో చెప్పినారు, చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా మంచి మాట అది, రైట్. దానికి పొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ ఆటోలో బంద్ చేయండి చెప్పారు మీరు. ఔటర్ రింగ్ రోడ్లో ఏ రేట్కి పోతుంది ఆ రేటు మీరే కేటాయించండి. ఒక ఆర్టీఓ ఆఫీసర్, ఒక మెకానిక్, ఒక దానికి పెట్టేసి ఆ డీజిల్ బండ్లో ఔటర్ రింగ్ రోడ్ మీద, డిస్టిక్ల మీద అమ్ముకొని రండి. మీరు
ఆ అమ్ముకొని వచ్చిన తర్వాత ఆ స్లిప్ మీకు జిరాక్స్ కాపీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సబ్సిడీ లెక్కలేగా ఆ పైసలు ఎంత ఉన్నాయి వాళ్ళది చూసుకొని ఆ ఫైనాన్షియల్గా మీరే ఎలక్ట్రానిక్ ఆటోలు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎట్లన్నా 100 కిలోమీటర్ ఆటోలు వచ్చేసినాయి మన దగ్గర ఎలక్ట్రికల్. సిఎన్జి వద్దు, పెట్రోల్ వద్దు, ఆటోలు ఉన్నాయి. ఆటోలో 5 లక్షల రూపాయల్లో ఆటో దొరుకుతుంది. మీరు మొత్తం పైసలు ఇస్తామని మీరు దయచేసి చెప్పకండి. మీ దగ్గర ఎంత ఉంది మీరు ఆ డీజిల్ ఆటోలు ఎవరెవరు అమ్ముతున్నారో ఆ పైసలు స్లిప్ నాకు తీసుకురండి. అక్కడ పోండి, ప్రజా దర్బార్లో పోండి, మీరు ప్రజాభవన్లో పోండి. పోయి తర్వాత వాళ్ళు ప్రజా దర్బార్ పెట్టిండ్రు పబ్లిక్కి సేవ చేయడానికి. ఇది ఉంది అని ఎవరెవరు ఆటో అమ్మేసిండ్రు, ఏ ఆర్టీఓ మీ ఆర్టీఓ సిటీలో ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే డిస్టిక్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. డిస్టిక్లో అయిన తర్వాత ఆ స్లిప్ తీసుకొచ్చి ఎంతకు అమ్మిండ్రు, ఏ డీలర్కి అమ్మిండ్రు అక్కడ ఆ స్లిప్ ఇస్తే మనం ఆ డీలర్ తోటి కనుక్కొని ఆ పైసలు మీరు డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఆ కంపెనీ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే, ఆ పైసలు ఇచ్చేస్తే సబ్సిడీ మీకు ఎంత చేయాలి, ఎంత లోన్ చేయాలి అనేది ఒక ఆటనా వడ్డీలాగా మీకు కూడా వడ్డీలాగా చేసిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోలు కూడా 2000 రూపాయలు సంపాదించుకుని చక్కగా 2000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు. నెలకు ఒక 6000, 7000, 10,000 కట్టాలంటే కూడా ప్రశాంతంగా కట్టుకుంటారు. ఎలక్ట్రానిక్ ఆటోలో సస్పెన్షన్కి పని ఉండదు, ఏముండదు, నో పొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే సైలెన్సరే ఉండదు దానికి. వితౌట్ సైలెన్సర్ హెడ్ ఉండదు, ట్యాపిట్ ఉండదు, ఇంజన్ ఉండదు, ఏముండదు. ఓన్లీ ఒక మోటార్ ఉంటుంది, గిర్ని లాంటి మోటార్ ఉంటుంది. జుయ్యి అనిపోతే జుయ్యి అని వచ్చేస్తుంది. ఈ డ్రైవర్లకు ఉన్నవాళ్ళకు లేనివాళ్ళకు ఒక మాట చెప్తున్నాను, ఉన్నవాడు రాడు, లేనివాడు వస్తాడు. ఆకలినివాడు అక్కడ ప్రజాదరబార్ అందరు రాండి, కానీ 1,00,000 మంది జమ అవ్వండి. మాట్లాడడానికి సిద్ధాంతంగా ఉన్నాను. ఏ మాట కూడా మనకు కడుపు నిండాలని మాట్లాడుతున్నాను, అదే మాటకు కట్టుబడి ఉంటాను. నేను చచ్చిపోయినా సరే మీకు హెల్ప్ చేసి చావాలని నా ఉద్దేశం ఉంది. మీరు ప్రశాంతంగా ఉండాలి, మా అక్క చెల్లెలు కూడా ప్రశాంతంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.